అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం కింద ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి యువకులకి స్కీమ్స్ అనేది అందించబోతుందో స్వయం ఉపాధి పథకాలు. సో దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు లేదు, మరి మేము ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్తో పాటుగా దీనిలో ఈడబ్ల్యూఎస్ వారికి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా వీళ్ళైతే లోన్స్ ఇస్తున్నారా లేదా, అదేవిధంగా ఎంతెంత పర్సెంటేజ్ ఇస్తున్నారు, దాంతోపాటుగా ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అదేవిధంగా దాంతోపాటు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో మీతో నేను మాట్లాడబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్లో పింగ్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం పథకం కింద మన జిల్లాల్లో అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ జనప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలను ఆ కలెక్టర్లకు బాధ్యతలు అయితే అందించడం జరిగింది. సో వాళ్ళే ఈ యొక్క మండలాలు, మున్సిపాలిటీలో సంక్షేమ వర్గాల జనాభా మేరకు యూనిట్లు అనేది వీళ్ళు మంజూరు చేయబోతున్నారు. సో దాదాపుగా వీళ్ళు దీనికోసము 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి అనుగుణంగానే వీళ్ళు 6,000 కోట్ల రూపాయలైతే ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకానికి అయితే వీళ్ళు కేటాయించడం జరిగింది. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గంలో 4,000 నుంచి 5,000 మంది నిరుద్యోగ యువకులకు ఈ యొక్క స్కీమ్ ద్వారా వాళ్ళు లబ్ధి చేకూరేలాగా దీన్నైతే వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విధానాలు ఏమున్నాయంటే ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వచ్చే 5 ఏళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం అయితే వీళ్ళు మంజూరు చేస్తారు. అంటే కుటుంబంలో ఒక పర్సన్కు మాత్రమే నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఇలాంటి స్కీమ్స్ ద్వారా వీళ్ళకైతే ఉపాధి అనేది లభిస్తుంది. అదేవిధంగా మరి ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నారంటే మొత్తం యూనిట్స్లో మినిమం 25% మహిళలకైతే వీళ్ళు కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఒంటరి వితంతు మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యం అనేది వీళ్ళు ఇవ్వబోతున్నారు. దీంతోపాటు దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు, తెలంగాణ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి స్వయం ఉపాధి నైపుణ్యాలు ఎక్కువగా ఉన్న వారికైతే వీళ్ళకైతే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. సో దీంతోపాటు మరి ఈ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ ఇవ్వాలి అంటే పూర్తి చేసినటువంటి దరఖాస్తును ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆయా పత్రాలను ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల కార్యాలయాల్లో వీరైతే అందజేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం డాక్యుమెంట్స్ అన్నీ డౌన్లోడ్ చేసిన తర్వాత అవన్నీ ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల కార్యాలయాల లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఒకే గ్రామంలో ఒకే విధమైనటువంటి ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైనటువంటి ఉపాధి పథకాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అందులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా ఎంపికైన వారికి వారం నుంచి 10 రోజుల వరకు ఓరియంటేషన్ క్లాసులు అయితే వీళ్ళు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్ల మంజూరు చేసి అవసరమైనటువంటి సహాయాన్ని వీళ్ళు అందించబోతున్నారు. యూనిట్ గ్రౌండ్ తయారు చేసినటువంటి 6 నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ సహాయాన్ని వీళ్ళు అందించబోతున్నారు. సో దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి డేట్లు ఏంటి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 5, 6వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మండల స్థాయి కమిటీలు అర్హులను ఎంపిక చేసి వీటికి సంబంధించినటువంటి జాబితాలను జిల్లా స్థాయి కమిటీలకు వీళ్ళు అందజేస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే 21 నుంచి 31 వరకు మంజూరు పత్రాలు జారీ చేయడం జరుగుతుంది. జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు వీళ్ళు అందజేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అర్హతలు అంటే వ్యవసాయ ఇతర పథకాలకు జూలై 1, 2025 నాటికి 21 సంవత్సరం నుండి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళైతే అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షల కన్నా తక్కువగా ఉండాలి.
దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకమైన ముఖ్య విషయం ఏంటంటే రేషన్ కార్డు లేకుంటే మీ సేవా కేంద్రం ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం అయితే సమర్పించాల్సి ఉంటుంది. సో దీనిలో వీళ్ళు పెట్టినటువంటి కండిషన్లు ఏంటి అంటే వయసు 21 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు ఇన్ కేస్ వ్యవసాయం సంబంధిత పథకాలకు మీరు అప్లై చేసుకున్నట్టయితే మీ వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నా కూడా ఓకే అని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి వార్షిక ఆదాయం అంటే వాళ్ళ కుటుంబ తలసరి ఆదాయం 1.5 లక్ష కన్నా తక్కువగా ఉండాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు 2 లక్షల కన్నా తక్కువగా ఉండాలి. ఇన్ కేస్ మీకు రేషన్ కార్డు లేకపోతే మీ సేవా కేంద్రం జారీ చేసినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో దాన్ని రేషన్ కార్డ్ ప్లేస్లో మీరు సమర్పించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు. 50,000 వరకు మీరు లోన్ తీసుకున్నట్లయితే మీరు తిరిగి ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. 100% మీకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు తీసుకున్నటువంటి లోన్ 50,000 పైన ₹1,00,000 లోపు ఉంటే 90% రాయితీ మీకు వస్తుంది. అంటే మీరు ఓన్లీ 10% మాత్రమే కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు తీసుకున్నటువంటి లోన్ ఎవరైతే ఉన్నారో వారికి 80% రాయితీ వీళ్ళు కల్పించబోతున్నారు. అంటే మీరు కేవలం 20% మాత్రమే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు తీసుకున్నటువంటి వాళ్ళకి 70% రాయితీ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు కేవలం 30% మాత్రమే తిరిగి ఈ యొక్క లోన్ అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అవసరమైనటువంటి పత్రాలు ఆధారు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ, కుల ధృవీకరణ అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత జారీ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సు రవాణా పథకాలకి, పట్టాదారు పాస్ పుస్తకం వ్యవసాయ పథకాల కోసం, సదరం సర్టిఫికేట్ దివ్యాంగుల కోసం మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇది మీకు నేను షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయం. ఇంకా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో పింగ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.